క్యూనైన్ న్యూస్కు స్వాగతం. ఆర్మూర్ పట్టణ నడిబొడ్డున ఉన్న మల్లారెడ్డి చెరువు స్థానికులు మల్లె చెరువుగా పిలుచుకుంటారు. ఇటువంటి మల్లారెడ్డి చెరువుపై ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చెరువుపై మినీ ట్యాంక్ బండి నిర్మించే ప్రయత్నం చేశారు. దాదాపుగా 80% పనులు పూర్తి చేయగలిగారు. కానీ మాజీ ఎమ్మెల్యే ఎన్నికల కోడ్కి కేవలం 15 రోజులు ముందుగా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇప్పుడు ఈ మినీ ట్యాంక్ బండ్ ఎవరికీ ఉపయోగం లేకుండా పోయింది. మల్లారెడ్డి చెరువులో పెద్ద ఎత్తున వ్యర్థాలు వేయడంతో నీరు పూర్తిగా కలుషితమైంది. మరియు అక్కడక్కడ ఎక్కువ మొత్తంలో ముర్రం తీసుకుని వచ్చి వేయడంతో ఈ చెరువును కబ్జా చేసే యోచనలో కొందరు నాయకులు ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్యాంక్ బండ్పై వేసిన లైట్లు సాయంత్రం సగం వస్తున్నాయి, పూర్తిగా రావడం లేదు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చెట్లు వేసిన ఆ చెట్లపై శ్రద్ధ పెట్టకపోవడం వలన కొన్ని చెట్లు పడిపోయాయి. పక్కనే ఓపెన్ జిమ్ పెట్టి దాని నిర్వహణ లేకపోవడం విడ్డూరం. టూరిజం బోటు తీసుకువచ్చి 8 నెలలు దాటుతున్నా అది మురికిలో కూరుకుపోవడం అధికారుల నిర్లక్ష్యం ఎంతుందో అర్థమవుతోంది. ఇప్పటికైనా ప్రజల సొమ్ము వృధా కాకుండా మినీ ట్యాంక్ బండ్పై ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.